ఆంధ్రదేశంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, వరదల బీభత్సం వచ్చినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, హీరో కృష్ణ ముందుకు వచ్చి తోటి కళాకారులతో కలిసి జనంలోకి వచ్చి విరాళాలు సేకరించడం, వినోద కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే హైదరాబాదులో ఒక ఆడిటోరియం నిర్మాణం కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీమణులంతా ఒక్కటిగా నిలిచి మద్రాసు నుంచి వచ్చి వినోద ప్రదర్శనలు ఇచ్చి తద్వారా 7 లక్షల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేయడం నిజంగా అపూర్వం, అరుదైన ఘట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చేపట్టిన ఈ నటి విభావరి కళాభారతి జమున సారథ్యం వహించారు. అకాడమీ నాటక విభాగం ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె ఇచ్చిన పిలుపుకి తెలుగు చిత్ర పరిశ్రమలోని నారీలోకం సానుకూలంగా స్పందించింది. ఒక్క మగ పురుగు కూడా లేకుండా మొత్తం 21 మంది నటీమణులు 1976 జనవరి 26న ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాదు చేరుకున్నారు. ఆనాటి విశేషాలు, వారు ప్రదర్శించిన నాటికల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జనవరి 26 మధ్యాహ్నం 2 గంటలు మద్రాస్ ఉస్మాన్ రోడ్డులో ఉన్న నిర్మాతల మండలి ఆఫీస్ చాలా సందడిగా ఉంది. తారలందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ వచ్చారో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత డైరెక్టర్ ఇంకా రాలేదేమిటి అని అడిగారు జమున. సరిగ్గా అప్పుడే కారు దిగారు డైరెక్టర్ బీరం మస్తాన్ రావు. ఏమిటయ్యా, స్టార్స్ అందరూ వచ్చాక నువ్వొచ్చావు, ఇది సాంప్రదాయం కాదే అని ఎవరో అడిగితే, మరి నేను స్టార్ డైరెక్టర్ని కదా అందుకే అన్నారు బీరం మస్తాన్ రావు. మిగిలిన వాళ్లు వచ్చేలోగా మనం బస్సులో కూర్చున్నాం, ఫ్లైట్ కి టైం అవుతుందన్నారు జమున. అందరూ బస్సులో ఎక్కారు. మరికొన్ని నిమిషాల్లో బస్సు బయలుదేరుతుందనగా సీనియర్ నటి జి వరలక్ష్మి వచ్చారు. వెంటనే బస్సు బయలుదేరింది. తారల ఐకమత్యం వర్ధిల్లాలి, జమున జిందాబాద్ అని స్లోగన్స్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. 3:30కి ప్రత్యేక విమానం హైదరాబాద్ బయలుదేరింది. మనకు ఎక్కువ టైం లేదు, వీలైనంత వరకు మేకప్లు ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది అన్నారు జమున. విమానంలో అటూ ఇటూ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ మేకప్ కళాకారులు మాధవరావు, జయకృష్ణ తమ తమ పని మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ల్యాండ్ అయింది విమానం. తారలంతా బయటకు వచ్చేసరికి బస్సులు రెడీగా ఉన్నాయి. అందరూ ఎక్కిన తరువాత సికింద్రాబాద్ మీదుగా నిజాం కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకున్నాయి బస్సులు. అక్కడ తారలందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. లైట్ గా తిని మేకప్ రూమ్స్ లోకి వెళ్లారు అందరూ. సాయంత్రం 6:30కి రచయిత దాశరథి వ్యాఖ్యానంతో సభ మొదలైంది. వినోద కార్యక్రమాలను ఎస్ వరలక్ష్మి పాట కచేరీతో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మాయి నీళ్లోసుకుంది నాటికను ప్రదర్శించారు. ఇందులో సూర్యకాంతం, ఛాయాదేవి భార్యాభర్తలుగా నటించారు. ఆ తరువాత అందరికీ అభయమిచ్చు చేయి అనే అన్నమాచార్య కీర్తనకు కళ్యాణి నాట్యం చేశారు. అనంతరం మహానటి నాటిక ప్రదర్శించారు. అవసాన దశలో ఉన్న నటిగా జి వరలక్ష్మి, ఆమెను ఆశ్రయించిన స్వార్థపరుడైన యువకుడిగా హీరోయిన్ రాజశ్రీ నటించారు. ఆ తర్వాత వల్లారి బాబోయ్ అనే తెలంగాణ గీతానికి కాంచన, జయచిత్ర, ప్రసన్నరాణి నృత్యం చేశారు. అనంతరం శ్రీకృష్ణ తులాభారంలోని ఒక ఘట్టాన్ని ప్రదర్శించారు. ఇందులో ప్రభ శ్రీకృష్ణుడిగా, జమున సత్యభామగా నటించారు. ఆ తర్వాత ప్రదర్శించిన పెళ్లి చూపులు నాటికలో విజయలక్ష్మి, రాజశ్రీ, రాధిక పురుష పాత్రలు ధరించారు. ఇందులో మిగిలిన పాత్రలను నిర్మలమ్మ, రాధాకుమారి, రమాప్రభ, గిరిజ, రోజారమణి పోషించారు. ఆ తరువాత సూర్యకాంత మిమిక్రీ చేశారు. చంద్రకళ, కాంచన, లత, మంజుల భాంగ్రా నృత్యం ప్రదర్శించారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న తారల అంతా వేదికపైకి వచ్చి భాంగ్రా నృత్యం చేయడంతో వినోద కార్యక్రమాలు ముగిశాయి. ఈ నాటికలను దర్శకుడు మధుసూదన్ రావు, సతీమణి సరోజిని రాశారు. బీరం మస్తానరావు దర్శకత్వం వహించారు. మాస్టర్ వేణు సంగీతం అందించారు. అనంతరం జరిగిన సభకు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధ్యక్షత వహించారు. ఈ ప్రదర్శనల ద్వారా వసూలైన 7 లక్షల రూపాయలను ఆడిటోరియం నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు.
పాల్గొన్న కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. హీరోలు లేకుండా తొలిసారిగా తామంతా కలిసి ఇచ్చిన ఈ వినోద ప్రదర్శనలు విజయవంతం కావడం నటీమణులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. జూబ్లీ హాలులో విందు స్వీకరించిన అనంతరం వారంతా రాత్రి 12 గంటలకు తిరిగి మద్రాసుకు బయలుదేరారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.